రాజ్, కావ్య వాళ్ళిద్దరూ కూడా 2 కోట్లు తీసుకొని వాళ్ళైతే వెళ్తూ ఉంటారు. ఇంతలో రాహుల్ పంపించిన మనిషి అయితే ఆ బ్యాగ్ని అయితే తీసుకుని రాహుల్కి అప్పచెపుతాడు. దాంతో ఆ రౌడీ అయితే రాజ్కి దొరికిపోయి నీకు ఎవరు ఇదంతా చేయమన్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. రాహుల్ ఇలా చేయమన్నాడు అంటే రాజ్ అయితే రాహుల్ని ఇంటికి తీసుకొని వచ్చి ఈడ్చి చెంప మీద కొడుతూ ఏంట్రా ఎందుకు అలా చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఎందుకు నా కొడుకుని కొడుతున్నావు అని చెప్పి రుద్రాణి అడుగుతూ ఉంటుంది. దాంతో రాజు అయితే వీడు నా దగ్గర 2 కోట్లు దొంగతనం చేయాలని చూశాడు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలో రుద్రాణి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి రాజు నీ దగ్గర 2 కోట్లు ఉన్నాయా? మొన్న షేర్స్ వాళ్ళు నన్ను కొడుతున్నారు తిడుతున్నారు అన్నా సరే నువ్వు అస్సలు పట్టించుకోకుండా నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అన్నావు. ఇప్పుడు ఎలా నీ దగ్గర 2 కోట్లు వచ్చాయని చెప్పి అంటుంది. ఇంతలో కావ్య అయితే మీ షేర్స్ వాళ్ళు కొడుతున్నారు అన్నారు కదా, ఎవరు వాళ్ళు, ఏది వీళ్ళిద్దరేనా అని చెప్పి ఒక 2 వ్యక్తుల్ని తీసుకుని వస్తుంది. అది చూసి అక్కడ ఉన్న రుద్రాణి రాహుల్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కావ్య చేసిన పనికి రుద్రాణి అయితే షాక్ అయ్యి ఏం చెయ్యాలో తెలియక తనకైతే మాటలు రాక తను మౌనంగా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.